ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు కపెర్నహూము అనబడే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఆయా స్థలాలకు వెళుతూ ఆయా స్థలాల్లో అద్భుత కార్యాలు చేస్తూ ఆయా గ్రామాలకి ఆయా ప్రాంతాలకి పట్టణాలకు వెళ్ళేవారు. ఆయన ఎక్కువగా కపెర్నహూముకు వచ్చి ఉండేవారు. ఎందుకు ఆయన కపెర్నహూము వచ్చేవారంటే ఆయన ఎక్కువగా అక్కడే నివాసం ఉండేవారు. అందుకని కపెర్నహూముకి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క నివాస స్థలం అని పేరుండేది. ఆయన కపెర్నహూము వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు యేసు ప్రభు వారు. అక్కడే పేతురు అత్తగారి ఇల్లు కూడా ఉంటుంది. అక్కడే సమాజ మందిరపు అధికారి కట్టించిన క్రీస్తు ప్రభు బోధించిన సమాజ మందిరం కూడా అక్కడే ఉంటుంది. ఆ కపెర్నహూముకు ఆయన వెళితే ఆయన ఎక్కడికి వెళ్తున్నా అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇట్లాగే మీకులాగే సమస్యలతో ఉన్నవాళ్ళు వేల మందిగా, వందలు కాదు వేల మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తున్నారట. దెయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల దొరుకుతుంది. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. ఒకటని కాదు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఆ రోజు కపెర్నహూములోకి మరలా కపెర్నహూములోకి వచ్చాను అని రాసిపడ్డది. లేఖనం చాలా జాగ్రత్తగా చదవాలి. మరలా కపెర్నహూములోకి వచ్చాను అంటే అర్థం ఏంటంటే తరచుగా ఆయన కపెర్నహూములోకి ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒక ఇంట్లో ఉన్నాడు యేసయ్య, ఒక ఇంట్లో కూర్చున్నాడు. ఆయన అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే విపరీతమైన జనం కిటకిటలాడిపోతారు. ఇంటి లోపల ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. ఆ సమయంలో చాలా సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఒక నలుగురు మనుషులు మోసుకొని మంచం మీద ఎత్తుకొని యేసు ప్రభు వారు ఉన్న చోటుకు వచ్చారట. లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు, కానీ లోపలికి రానివ్వలే. ఎవరిని లోపలికి రానివ్వటాలు వీళ్ళే చూస్తున్నారు యేసు ప్రభుని. వీళ్ళేమో రోగిని, నడవలేని వాడిని, పక్షవాయువుతో ఉన్నవాడిని ఎత్తుకొని వచ్చారు. పోవడానికి అవకాశం లేదు, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటేనట, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా అని నేరుగా ఆ ఇంటి మీదకి ఎక్కేశారు. ఇంటి మీదకి ఎక్కితే ఎలా ఎక్కారు వాళ్ళు ఇంటి మీదకంటే, ఈ రోగిని పట్టుకొని మంచాన్ని పట్టుకొని, అది పెంకుటిల్లు మీదకి ఎక్కేశారు. ఎక్కేసి పెంకులన్నీ పక్కకు తీసేశారు. తీసి ఆ దూరాలని ఇరిచేశారు. విరిచి వాడిని మంచంతో పాటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి దించేశారు. దేవునికి స్తోత్రం. ఆయన దించగానే యేసు ప్రభు వారు ఇలా చూశాడు. చూసి ఆ రోగిని అటు పక్కన పెట్టి దించిన వాళ్ళ వైపు చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఏ బాబు లే, నీకు స్వస్థత వస్తుంది, ఇప్పుడే లేచి నడు అని అనగానే యేసు ప్రభు వారు మాట పలకగానే ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి లేచి తాను పరిపెత్తుకొని లేచి నడవటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు కదా. అయితే ఇక్కడ నడవలేనివాడు, ఏళ్ల తరబడి మంచం మీద ఉన్నవాడు, ఏళ్ల తరబడి ఆ మంచం మీదే జీవితాన్ని గడుపుతున్న ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి ఎలా స్వస్థత పొందాడు, ఎందుకు స్వస్థత జరిగింది? యేసు ప్రభువట వారి విశ్వాసమును చూచి ఆశ్చర్యపోయాడట. ఎవరి విశ్వాసం? ఆ మంచం మీద తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం. అంటే ఒక అద్భుతం జరగడానికి మొదటి కారణం ఏంటంటే వారిని తీసుకొచ్చిన వారి విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుడు చేస్తాడు అనే ఒక విశ్వాసం ఆయన తీసుకొచ్చిన వారిలో బలముగా కనబడతా ఉన్నది. అంటే ఒక అద్భుతం జరగాలంటే విశ్వాసం కావాలి.
ఎందుకు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదంటే, ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే, నీకు దేవుని మీద విశ్వాసం సరిగా లేదు. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుని నీ విశ్వాసాన్ని చూచినప్పుడు, వారి విశ్వాసమును చూచి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు నీ విశ్వాసమును చూచి కూడా దేవుడు స్వస్థపరచాలి. నీ విశ్వాసమును బట్టి కూడా నీకు దేవుడు అద్భుతం చేయాలి. నీ విశ్వాసమును బట్టి కూడా దేవుడు నిన్ను నడిపించాలి. నీ విశ్వాసమును బట్టి కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. కానీ జరగడం లేదంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో వారికి ఉన్న విశ్వాసం మీ జీవితాల్లో లేకుండా పోయింది. ఇలాంటి మాట నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఇలాంటి తీర్మానంతో ఎప్పుడైనా వచ్చావా? ఇలాంటి విశ్వాసంతో ఎప్పుడైనా వచ్చావా? ఇలాంటి నమ్మకంతో ఎప్పుడైనా వచ్చావా? ఇలాంటి దేవుని మీద ఒక బలమైన విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మొండి విశ్వాసం, నీకు దేవుని మీద నమ్మకం కావాలి. గట్టిగా చెప్పలు కొట్టు. నీకు కూడా అటువంటి అద్భుతం జరగాలంటే నువ్వు కూడా నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి. దేవుణ్ణి వారి విశ్వాసము వాడిని స్వస్థపరిచిందట. ఉద్యోగం రాదని ఎవడనంటే ఆగిపోతావు. సాతానుడికి నువ్వు చెప్పాలి, ఒరే సాతానా, నువ్వు నన్నేమి చేయలేవు, ఎందుకని నా పక్షమును యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి. ఇప్పుడు నా పక్షమున యేసయ్య ఉన్నాడు. నీకంత విశ్వాసము కావాలి. నీ దేవునికి ఏదైనా చేయుటకు శక్తి ఉన్నది. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు అంగీకరించిన దేవుడు, నువ్వు విశ్వసించే దేవుడు శక్తిమంతుడు, మనుషుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు బలమైన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. నువ్వు నీ జీవితంలో ఇది జరగదేమని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. చేసే దేవుడు ఉన్నాడు నీ పక్షమున. రా, యేసయ్య దగ్గరకు మంచం మీద ఎత్తుకు తీసుకొచ్చారు వాడిని. ఖాళీ లేదు, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వైతే వెనక నుంచి వెనక వెళ్ళిపోతాయి. హాల్ వీళ్ళు తలిపేసేసారులే, కనపట్టలేదు లేని పోలేదు వెనక్కి. ఎట్లా గట్ట చూడాలి, కొద్దిసేపు అని చూడాలి. దాన్ని నువ్వు భక్తి జీవితంలో కనుక నువ్వు అవలంబిస్తే నీ జీవితంలో నువ్వు చూడని అద్భుతమే లేదు.